జూబ్లీహిల్స్ బైపోల్ వ్యవహారం అధికార పార్టీని టెన్షన్ పెడుతోంది. పార్టీలో ఆశావహులు రోజురోజుకు పెరుగుతుండడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని అధికార పార్టీ ఫిక్స్ అయింది. అందుకే నియోజకవర్గంలో వరుస సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే సడన్గా ఓ సీనియర్ లీడర్ పేరు తెర మీదకు వచ్చిందే. ఆయనకు టికెట్ ఇస్తే గెలుపు ఈజీ అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? ఇంతకీ అధికార పార్టీలో రేసులోకి దూసుకొచ్చిన ఆ లీడర్ ఎవరు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో డైలమా నడుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బంతు రామ్మోహన్, కంజర్ల విజయలక్ష్మి పేర్లు వినిపించాయి. అయితే వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తట్టుకొని నిలబడతారా? గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే కోణంలో కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో మైనంపల్లి హనుమంతరావు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. తనకున్న విస్తృత పరిచయాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. అప్పట్లో రహ్మత్ నగర్ సిఎన్ రెడ్డి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ను గెలిపించిన ట్రాక్ రికార్డ్ మైనంపల్లి సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇస్తే ఈజీగా గట్టెక్కచ్చని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. గతంలో బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు టీడీపీ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2014లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఎంపీగా ఓడిపోయాక గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు తీసుకున్న మైనంపల్లి హనుమంతరావు గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. నగరంలో గులాబీ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించారు. అప్పట్లో మైనంపల్లి హనుమంతరావు కృషి వల్లే గ్రేటర్లో గులాబీ పార్టీ జెండా పాతిందని అంటారు. ఆ ఎన్నికల్లో అనేక మంది కార్పొరేటర్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో గ్రేటర్ విషయంలో కేసీఆర్ కూడా మైనంపల్లికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ నేతలే అంగీకరిస్తారు. మరోవైపు 2023 ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్గిరి నుంచి మరోసారి పోటీకి దిగిన మైనంపల్లి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. కానీ తన కుమారుడు మైనంపల్లి రోహిత్ను మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. కానీ ఎన్నికల్లో ఓడిన గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారు. ఇటీవల మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రోటోకాల్ గొడవలు జరిగితే గులాబీ పార్టీ లీడర్లకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో స్ట్రాంగ్ లీడర్ను బరిలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సడన్గా మైనంపల్లి హనుమంతరావు పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బైపోల్లో రంగంలోకి దింపితే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటోందట. ప్రస్తుతం భవానీ దీక్షలో ఉన్న మైనంపల్లిని దసరా పండుగ ముగియగాని రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి బరిలోకి దింపడం ద్వారా గులాబీ పార్టీకి చెక్ పెట్టొచ్చని నేతలు సైతం చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో మైనంపల్లికి అందరితో మంచి సంబంధాలున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులను చాలా దగ్గర సంబంధాలున్నాయి. మరోవైపు పార్టీ మారిన అనేక మంది గులాబీ లీడర్లు కూడా మైనంపల్లికి టచ్లో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా మైనంపల్లికి టికెట్ ఇస్తే అభ్యంతరం లేదని అంటోంది. అంతేకాదు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా పడేలా చూస్తామని హామీ కూడా ఇస్తున్నారట. మరోవైపు మైనంపల్లిని జూబ్లీహిల్స్లో గెలిపించుకుంటే గ్రేటర్ పీఠం ఈజీగా కూర్చోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే బైపోల్లో మైనంపల్లిని బరిలోకి దింపాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే నేతల పేర్లలో కొందరు పార్టీకి కొత్త. ఇందులో అంజన్ కుమార్ యాదవ్ తప్పిస్తే ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం వారికి లేదు. కానీ మైనంపల్లి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆటుపోట్లు అన్నీ చూశారు.
అందుకే ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.